ఇండియా మొత్తంలో డేరింగ్ లేడీ ఎంపీలో తరచూ మనకు వినపడే పేరు మహువా మొయిత్రీ. ఈవిడ టీఎంసీ పార్టీకి చెందిన ఎంపీ. అయితే ఎప్పుడు పార్లమెంట్ సెషన్ జరుగుతున్నా సరే ఎవరో ఒక మహిళా ఎంపీ మాత్రం ఖచ్చితంగా ఇండియా వైడ్గా ట్రెండ్ అవుతూ ఉంటారు. ఇది ఒక ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న సెషన్స్లో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రీ తెగ వైరల్ అవుతున్నారు. నెటిజన్స్ కూడా మహువా గురించి గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. సో అయితే ఈవిడ నిజంగా ప్రధాని మోడీని ప్రశ్నించిన విధానం చూస్తే మాత్రం ఎవరైనా నిజంగా ముక్కును వేలేసుకోవాల్సిందే. ఒక్కసారి మహువా మాట్లాడిన బయట విందాం. In your lingo, I say to you, and this is not unparliamentary, don't take panga. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా లోక్సభను మహువా గడగడలాడించారు. తన వాక్చాతుర్యంతో మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు ఆవిడ. మహువా మాట్లాడుతున్నంతసేపు సభ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. అందరి దృష్టి మహువా ప్రసంగంపైనే ఉంది. పిన్ డ్రాప్ సైలెన్స్గా సభ్యులంతా మహువా ప్రసంగం వినడం ఆమె ఆకట్టుకునే వాక్చాతుర్యానికి నిదర్శనం. సో మరి అలాంటి పవర్ఫుల్ లీడర్ గురించి తెలుసుకుందాం. సో 1974 అక్టోబర్ 12న అసోంలో జన్మించారు ఆవిడ. కోల్కతాలో ఎకనామిక్స్ చేసి యుఎస్లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె జేపీ మోర్గాన్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా, న్యూయార్క్లో ఇంకా లండన్లో పనిచేశారు. 2009లో ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లో కడిగట్టారు. మొదట కాంగ్రెస్ పార్టీలో, తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. మహువా మొయిత్రా 2016 టు 2019 మధ్య పశ్చిమ బెంగాల్ శాసనసభలో కరీంపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2019లో కృష్ణానగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. బీజేపీ అభ్యర్థిపై 63,000 ఓట్ల మెజారిటీ సాధించారు ఆవిడ. 2024లో మళ్ళీ అదే స్థానం నుంచి విజయం సాధించారు. టీఎంసీ జనరల్ సెక్రటరీ, జాతీయ ప్రతినిధిగా 2023లో కృష్ణానగర్ జిల్లా అధ్యక్షురాలుగా కూడా ఆవిడ బాధ్యతలు నిర్వర్తించారు. మహువా లోక్సభలో తన ఫస్ట్ స్పీచ్లో ఎన్డీఏ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను విమర్శిస్తూ దేశవ్యాప్తంగా తాను ఎలివేట్ అయ్యారు. అదానీ గ్రూప్ వంటి దిగ్గజాలపై ఎన్డీఏ ఫాలో అవుతున్న ఆర్థిక విధానాలపై ఆమె పదునైన ప్రశ్నలను పార్లమెంటును దడదల్లాడించాయి. ఆమె వాక్చాతుర్యం, ధైర్యం ఆమెను విపక్ష నాయకురాలుగా నిలబెట్టాయి. మహువా మొయిత్రా రాజకీయ జీవితం, ఆమె ధైర్య సాహసాలకు సూటిగా మాట్లాడే తీరుకు నిదర్శనం. ఆమె పార్లమెంటులో ప్రశ్నించే విధానం, ప్రభుత్వ విధానాలను విమర్శించే ధైర్యం ఆమెను విపక్ష నాయకురాలుగా నిలబెట్టాయి. భారత ప్రజాస్వామ్యానికి పార్లమెంటే నిజంగా ప్రధానం. చట్టాలు, శాసనాలు అన్నీ రూపొందేది అక్కడే. ఈ పార్లమెంటుకు సభ్యులను పంపేది మాత్రం ప్రజలే అయినా తమ ప్రతినిధిగా పార్లమెంట్లో తమ సమస్యలను లేవనెత్తాలని, పరిష్కారం చూపాలని ప్రజలు కోరుకుంటూ ఉంటారు. అయితే 5 ఏళ్ల కాలానికి ఒక్కసారి మాట్లాడే అవకాశం వస్తుంది. అవకాశం తెచ్చుకోవాలి కూడా వీళ్ళే క్రియేట్ చేసుకొని. అవకాశం రాని వారు సంబంధిత మంత్రులు కూడా లేఖ రాస్తారు. అయితే మాట్లాడే అవకాశం వచ్చిన వారు మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తారు. పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అదే చేస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటున్నారు. సభ దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నారు చాలా తెలివిగా. తాజాగా లోక్సభలో ఆమె చేసిన ప్రసంగం, ప్రతిపక్ష నేతగా ప్రధాని మోదీని ప్రశ్నించిన విధానంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఆమె తన రాజకీయ జీవితం వివాదాలతో కూడా ఉంది. సో ఇవన్నీ వివాదాలు దాటుకొని ఇవాళ ఇండియా వైడ్గా ఆవిడ ట్రెండ్ అవుతున్నారు. సో మహువా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.